సామాన్యమైంది కాదు. ఎంతమంది నెత్తురు తాగిందో ఆ కత్తి. అటువంటి కత్తిని ఇవాళ దేనికి వాడుతున్నాడు? రక్తం కళ్ళ చూడవలసిన వాడిని రక్తం చూడకుండా అతి హేయమైనటువంటి క్షురక వృత్తికి వాడుతున్నాడు. దేనికోసం? ధర్మం కోసం. హోరాసిచే అశ్వత్థామ శిరోజముల్ తరిగి, అశ్వత్థామకున్న జుత్తంతా తీసవతల పారేశాడు. చూడాంతర్మహారత్నమున్ శశ్వత్ కీర్తి వెలుంగ పుచ్చుకొని ఆ తలలో ఉన్నటువంటి మణిని ఊడబెరికి తను గుచ్చేసుకున్నాడు. బంధంబులన్ విశ్వాసంబున ఊడ్చి త్రోచే. ద్రౌపదీదేవి చెప్పింది కదా, నువ్వు ఎప్పుడైతే అశ్వత్థామని బంధించి తీసుకొచ్చావో నినుబోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడకిచ్చి తెచ్చుట సహింపని దైభవదీయ మాత నేడెక్కడ ఎట్టి శోకమున యక్రియ ఎచ్చుచు బొక్కుచున్నదో. బంధనాలు విడిపించమంది. అందుకని ఆ బంధనాల్ని విప్పేశాడు. విప్పేసి ఊడ్చి త్రోచి శిబిరోర్వీ భాగంబునన్ బాసిపోన్.